హాయ్ అండి. అందరికీ నమస్తే. దీన్ని సబ్బీ జావా అంటారండి. సబ్బీ జావా చూపించబోతున్నాను. ఇది ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదండీ! బాడీ హీట్ అవుతది. ఒళ్ళు వేడి చేస్తది. ఒళ్ళు వేడి చేసినప్పుడు యూరిన్ పాస్ చేసేది కూడా పెయిన్‌గా అలా ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి యూజ్ అవుతదని ఈ వీడియో చేశాను. దాన్ని నేను ఎలా చేశాను, ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఏం ప్రిపరేషన్ చేసుకోవాలనేది వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. నా ఛానల్ చూసి నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్బీ తీసుకున్నానండి. ఇలా ఉండేటివి తీసుకోవాలి. నీళ్ళు ఒక గ్లాస్ వాటర్‌ని బాగా తెల్లనిచ్చేంత వరకు కాగిన తర్వాత ఈ సబ్బీ అందులో పోసుకొని కలబెట్టుకోవాలి. సబ్బీ కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చండి. ఈ సబ్బీ కాంబినేషన్‌కి బెల్లం బావుంటుందని బెల్లం చేస్తున్నాను. దానికోసం బెల్లం కరగబెట్టుకుంటున్నాను. ఈ లోపల ఇది ఉడికించిన పెసరపప్పుని కొంచెం మెత్తబడ్డాక సబ్బీ అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి 2 బాగా కొంచెం దగ్గరయ్యాక మనం బెల్లం వేడి చేసుకున్నాం కదండీ! అది సబ్బీ పెసరపప్పులో వడగట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ బెల్లంలో నలకలు ఉంటున్నాయి. నలకలు అవన్నీ దానిలో కలవకుండా వడగట్టి పోసుకుంటే బాగుంటుంది. ఈ బెల్లం కూడా సబ్బీ పెసరపప్పులో వేసి బాగా కలబెట్టుకొని కొంచెం ఉడకనిచ్చి ఇందులోనే కొంచెం కటోరా కూడా వేసుకోవాలండి. కటోరా అంటే గమ్ములాగా ఉంటుంది, చూసే ఉంటారు. ఇప్పుడు అందరికీ తెలుసు కటోరా అంటే. దాన్ని వాటర్లో కొంచెం నానబెట్టుకొని అది కూడా దానిలో వేసుకున్నారంటే స్పీడ్‌గా తగ్గుద్దండి. ఫ్లేవర్ కోసం ఏలక్కాయలు వేసుకున్నాను. అవి కూడా వేసి ఇలా కలిపెట్టుకున్నాను. పాలు తాగేవాళ్ళు నచ్చి ఉంటే పాలు కూడా పోసుకోవచ్చు దీనిలో. సబ్బీ జావ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా మంచిది, హెల్త్‌కి బాగా